నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ గాజువాకలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 3 మృతి, 9 మందికి గాయాలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం. జగన్ హయాంలో 5 కోట్ల టన్నుల ఇసుక దోపిడీ, గుత్తేదారులకు వేల కోట్ల జరిమానాలతో నోటీసులు. మనాలిలో పర్యాటకులకు ట్రాఫిక్ కష్టాలు, 10 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ట్రంప్, చర్చలు విఫలమైతే సైనిక చర్య ప్రత్యామ్నాయమని వెల్లడి. విశాఖ గాజువాకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు విశాఖ గాజువాక వద్ద ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. బస్సు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో డ్రైవర్ రాంబాబు, మరో 2 మహిళలు ఉన్నారు. బాధితులను విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మా కేజీహెచ్కి వచ్చిన వాళ్ళైతే సీరియస్గా 8 కేసులు వచ్చాయి. సో అవన్నీ కొన్ని ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొన్ని ట్రీట్మెంట్ ప్రాసెస్లో జరుగుతుంది. మేము అందరం కూడా ఒక టీమ్గా ఉండి అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నాం. సో మరి కొద్దిసేపటికి తర్వాత మనకి ఎంతవరకు ఎవరికి ప్రమాదాలు జరుగుతుంది, ఎవరు మరి ఇంకా ఏంటి ఆపదలో అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం వచ్చిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి స్పందించామండి. ఇమీడియట్గా డాక్టర్స్ మొత్తం టీం అంతా ఇక్కడ అలర్ట్ అయ్యాం. ఇక్కడ మాకు రావడం అంటే ఒక 8 కేసెస్ వచ్చాయి. అందులో ఒక 2 కేసెస్ అంటే డ్రైవరును ఒక బోత్ బోన్ ఫ్రాక్చర్స్ ఒక ఆవిడ తప్పించి మిగతా వాళ్ళందరికీ సూపర్ఫిషియల్ ఇంజరీస్ అని ఉన్నాయి. వాటికి ఇమీడియట్గా మేము స్పందించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అవన్నీ చేసి ఎక్స్రేస్ అవన్నీ తీయించడం అవన్నీ జరుగుతున్నది. కాకపోతే తీవ్రత బట్టి కొంచెం టైం మాకు కావాలి, అంటే కండిషన్ ఆఫ్ ద పేషెంట్స్ అవన్నీ చెప్పడానికి. వీటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా మేము పంపించామండి. చిన్నపిల్లలు 2 అడ్మిట్ అయ్యారండి. ఒక 6-year-old తన్విహ అని ఒకటి, 12-year-old నవ్యదీప్ అని ఒక అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళు కూడా కొంచెం సూపర్ఫిషియల్ ఇంజరీస్ ఉన్నాయి. బాధితులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేజీహెచ్కు వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొద్దున్నే 4:15 పార్వతీపురం డిపోకు చెందిన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం బయలుదేరింది. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు టైర్ పంచర్ అయ్యి ఒక టిప్పర్ ఉండడంతో డ్రైవర్ దాన్ని బ్యాక్ సైడ్ ముందర గుద్దడం ద్వారా ఎవరైతే డ్రైవర్ బ్యాక్ సైడ్ టెంపరీ డ్రైవర్ ఉంటాడో ఆయన స్పాట్లోనే చనిపోవడం. అలాగే ఈ సంఘటనలో 2 మహిళలు కూడా అక్కడే సంఘటన దగ్గరే చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ తర్వాత అప్పటికప్పుడే మా యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వారు, అలాగే కేజీహెచ్కి సంబంధించిన డాక్టర్లు హుటాహుటిన వాళ్ళను ట్రీట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే దీంట్లో ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ తీసుకుంటారో ₹1 కూడా వాళ్ళ చేతి నుంచి పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటాం.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం అల్లాపురంలో గంజాయి మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షలతో పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో పామర్తి హేమకుమార్ అనే యువకుడిని అల్లాపురానికి చెందిన బలివెల జయంత్ కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన హేమకుమార్ను స్థానికులు విజయవాడ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హేమకుమార్ కంకిపాడు మండలం వేల్పూరుకు చెందినవాడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు జయంత్ కోసం గాలిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో వేగంగా విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల్లో కేరళను రుతుపవనాలు పలకరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే ప్రీ మాన్సూన్ ప్రభావంతో రాష్ట్రంలో వడగళ్ల వానలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. కమింగ్ 24 అవర్స్లో వడగండ్లు వాళ్ళకు వర్షాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి అయితే ముఖ్యంగా ఏ జిల్లాలు కానీ చూస్తే ఇటు బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మరియు విజయనగరం ఈ జిల్లా వరకు చూస్తే ఇది వడగండ్ల వాన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతున్న చేత ఇటు బే ఆఫ్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ స్క్వాలీ వెదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే స్క్వాలీ విండ్స్ కూడా ఇటు 35 నుంచి 45 వరకు విండ్ స్పీడ్స్, గస్టింగ్ 55 వరకు వెళ్ళే ఛాన్స్ ఉండడం చేత ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 days వరకు కూడా మనం ఫిషర్మెన్ కూడా వాటిని వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నాం. మాన్సూన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఎండలు అయితే కంటిన్యూ అవుతుంటాయి. డే టైమ్ ఎండలు రైజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎండలు ఎక్కువగా ఉండటం చేత ఈ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే స్ట్రాంగ్ గస్టీ విండ్స్ కానీ, థండర్ స్టార్మ్ విత్ లైట్నింగ్ ఇలాంటివి కానీ, అంటే పిడుగులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇలాంటి వర్షాలు, కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల ఈ హెయిల్ స్టార్మ్స్ కూడా ఈ రోజు వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నాం. టెంపరేచర్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. అంటే ఈ 40 degreesకి దగ్గరలో అటు ఇటు ఒక 2 to 3 days ఇటు కానీ అటు కానీ అనదర్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్. ఎందుకంటే మనకి ఇంకా మాన్సూన్ ఎంటర్ అవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం. ఎల్నినో హెచ్చరికల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఖరీఫ్లో ఎలాంటి పంటలు వేయాలనే అంశాలపై గుంటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో కార్యశాల నిర్వహించారు. యూనివర్సిటీ అధికారులు, వాతావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్థలకు చెందిన నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంటల దిగుబడులపై ఎల్నినో ప్రభావం తగ్గించేందుకు విస్తృతంగా చర్చిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, లేదా పంటలు వేయాల్సిన సమయము, అలాగే ఏ పంటలు వేయాలి, అలాగే మొత్తం మీద ఈ వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉండే సందర్భాల్లో వరి విస్తీర్ణం కూడా కొంతమేర తగ్గించినా నష్టం లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలి, విలువ ఆధారిత పంటలు ఏం వేసుకోవాలి, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతని కూడా ఒక సమగ్ర కార్యాచరణ చేయటాకే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కంటింజెన్సీస్, క్రాప్ ప్లాన్స్, అలాగే ఎల్నినో ప్రభావాన్ని చూసి మాకున్నటువంటి అనుభవం మీద ఈ వ్యవసాయ శాఖకి, గవర్నమెంట్కి సూచించడం జరుగుద్ది. రైతులని చైతన్యపరిచి వారు సాగు పద్ధతులు మార్చుకొని వాటర్ని సేవ్ చేసుకుంటూ, ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకుంటూ, లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ ఇచ్చుకుంటూ ప్రత్యామ్నాయ పంటలను కూడా ముందుగానే సిద్ధం చేసుకుని వాటికి కావాల్సిన సీడ్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా ఉండటానికి ప్రణాళిక రచించుకోవడానికి ఇక్కడ చేరడం జరిగింది. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పంటల్ని ప్రత్యామ్నాయ పంటల్ని ఎన్నుకోవాలి, ఎలా జాగ్రత్తగా పండించుకోవాలి, ఉన్న తక్కువ నీటిని ఎలా చక్కగా వినియోగించుకొని ముందుకు వెళ్ళాలనే ప్రణాళికను అన్నిటి కూడా సిద్ధం చేసి అందరికీ చేరవేసి ఎక్స్టెన్షన్ సిబ్బంది ద్వారా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కూడా అలర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడ మేము సిద్ధమయ్యాం. గత వైసీపీ పాలనలో ఉద్యోగాలు కల్పించకుండా యువతను మోసగించి నేను డిఎస్సీ విషయంలో కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడమేంటని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు. విద్యారంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని ఏపీ విద్యా వ్యవస్థ ఒక రోల్ మోడల్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానాలు చేసి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు డిఎస్సీ విషయంలో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని ఎంపీ కలిశెట్టి హితవు పలికారు. యువతని మోసగించి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఉండి డిఎస్సీ తీయకుండా, ఉద్యోగాలు తీయకుండా ప్రజల్ని, యువతని ఎట్లయితే మోసం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
సిద్ధశుద్ధితో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో సిద్ధశుద్ధితో డిఎస్సిని తీసి నిరుద్యోగ యువకులకి అవకాశాలు కల్పించిన సందర్భాలు వస్తే దానిని కూడా పక్కదారి పట్టించే విధంగా వారు మాట్లాడుతుంటే చాలా ప్రజలు యువత దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన విద్యా విధానాన్ని వ్యవస్థని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని వారు సాక్షాత్ ఒక పత్రాన్ని కూడా రాశారు ముఖ్యమంత్రి గారికి. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థలలో మంచి మార్కులు సాధించే వ్యక్తులకి మన పేపర్లో టీవీల్లో యాడ్లు ఇచ్చి ఈరోజు మనం చూసాం. ఆశ్చర్యం వేసింది అందరికీ కూడా. దానిని ఏదో జరిగిందని భూతద్దలు చూపించి మీకున్న సోషల్ మీడియా మీకున్న ప్రసార సాధనాల ద్వారా ఫేక్ని సృష్టించి ఇట్లా విద్యా వ్యవస్థని ఇబ్బంది కలిగించే వ్యవస్థను చేయవద్దని మీకు తెలియజేసుకుంటాం. జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకాసురుడు జరిపిన దోపిడీ 5 కోట్ల టన్నులుగా లెక్క తేలింది. నాటి ఇసుక దందాపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ రీచ్లను పరిశీలించి అనధికారికంగా తవ్వకాల మొత్తాన్ని గుర్తించింది. రీచ్ల వారీగా గుత్తేదారు సంస్థలకు షోకాజ్ నోటీసులు, ఆ తర్వాత జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇస్తోంది. ఇప్పటి వరకు 3,891 కోట్ల విలువైన జరిమానాలతో నోటీసులు ఇచ్చింది. మున్ముందు ఈ జరిమానాల విలువ 8,000 కోట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేశారు. 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు జేపీ సంస్థకు రాష్ట్రమంతటా ఇసుక వ్యాపారం కట్టబెట్టారు. జేపీ ప్రధాన గుత్తేదారుగా టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ఉప గుత్తేదారుగా వ్యవహరించింది. 2023 డిసెంబరు నుంచి 2024లో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ప్రథమ ఇన్ఫ్రా, జీసీకేసీ సంస్థలు గుత్తేదారులుగా ఉన్నాయి. మొత్తంగా 3 ఏళ్లలో 456 రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు గనుల శాఖ అనుమతించింది. అన్ని రీచ్ల్లో పరిమితికి మించి హద్దులకు బయట అనుమతులు లేని చోట తవ్వకాలు చేయడం, భారీ యంత్రాల వినియోగం, బిల్లులు లేకుండా ఇసుక తరలింపు, ప్రభుత్వానికే తప్పుడు లెక్కలు చూపడం వంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా అక్రమాల గుట్టు తేల్చేందుకు గనుల శాఖ ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సాయంతో ఉపగ్రహ చిత్రాలు, సాంకేతిక అంశాలు పరిశీలించింది. అక్రమంగా తవ్వి తరలించిన ఇసుకలో జేపీ సంస్థ వాటాని అత్యధికంగా 4,65,00,000 టన్నులు ఉందని తేలింది. ప్రతిమ ఇన్ఫ్రా 17,49,000 టన్నులు, జీసీకేసీ సంస్థ 3,62,000 టన్నులు, మొదట్లో జేపీ, తర్వాత ప్రతిమ తవ్వకాలు చేసినందున ఈ రెండు కలిపి 21,69,000 టన్నుల ఇసుక తవ్వి తరలించినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు జేబీ సంస్థకు 305, ప్రతిమకు 91, జీసీకేసీకి 23, జేపీ ప్రతిమకు సంయుక్తంగా 21 కలిపి మొత్తంగా 440 షోకాజ్ నోటీసులు గనుల శాఖ జారీ చేసింది. ఏ రీచ్లో ఎంత మేర అక్రమంగా తవ్వకాలు చేశారు, ఎంత ఇసుక తరలించారు, జరిమానా ఎందుకు వేయకూడదు అని అందులో తెలిపింది. నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోతే జరిమానాలతో కూడిన డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటి వరకు జేపీ సంస్థకు 3,035 కోట్ల 22 లక్షల రూపాయల జరిమానాతో 51 డిమాండ్ నోటీసులు, ప్రతిమకు 350 కోట్ల 22 లక్షల జరిమానాతో 5, జీసీకేసీకి 72 కోట్ల 51 లక్షలతో 7, జేపీ ప్రతిమకు సంయుక్తంగా 433 కోట్ల 94 లక్షల జరిమానాలతో 21 డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఇంకా 360 షోకాజ్ నోటీసులు 3 సంస్థలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వాటి ఆధారంగా మరిన్ని డిమాండ్ నోటీసులు ఇవ్వనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొల్లగొట్టిన సొత్తుతో భారీగా స్థిరాస్తుల కొనుగోలు, పెట్టుబడులు పెట్టిన ముఠా వాటి మూలాలపై సిట్ లోతుగా ఆరా తీస్తోందని తెలిసిన వెంటనే అప్రమత్తమైంది. విచారణను ఎదుర్కోక తప్పదని గ్రహించి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించింది. అప్పటి వరకు వాడుతున్న ఫోన్లు ధ్వంసం చేసేసి కొత్తవి కొనుగోలు చేసింది. సిట్ విచారణకు హాజరైతే అధికారులు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిస్తారని, డేటా వెలికితీసి అక్రమాల గుట్టు బయట పెడతారనే ఉద్దేశంతో ఈ కుట్రను అమలు చేసింది. మద్యం లంచాల డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ పీఏ కె నాగేశ్వర్ రెడ్డికి బినామీగా గుర్తించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మద్యం కుంభకోణం కేసులో రెండో రోజు 8 గంటల పాటు శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు.
మంగళవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులిచ్చారు. శివశంకర్ రెడ్డి వాడుతున్న ఫోన్లను విచారణలో భాగంగా అన్లాక్ చేయాలని సిట్ అధికారులు అతడిని తొలుత ఆదేశించారు. వాటిని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పలుమార్లు నటించిన శివశంకర్ రెడ్డి చివరికి పాస్వర్డ్లు గుర్తులేవని, మర్చిపోయానని చెప్పినట్లు తెలుస్తోంది. మీ ఫోన్ పాస్వర్డ్లు మీకే గుర్తులేకపోవడం ఏమిటి అని అడగ్గా నీళ్లు నమిలినట్లు సమాచారం. మరింత లోతుగా ప్రశ్నించగా తాను 2 నెలల కిందట ఫోన్లు కొన్నానని సమాధానమిచ్చినట్లు సమాచారం. అంతకుముందు వాడిన ఫోన్లు ఏం చేశారు, కొత్తవి ఎందుకు కొన్నారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా గతంలో వాడిన ఫోన్లను ఈ వ్యర్థాలుగా మార్చేశానని జవాబిచ్చారు. బినామీ ఆస్తులు, లావాదేవీల గుట్టు బయటపడకుండా ఉండేందుకు కేఎన్ఆర్ ఆదేశాల మేరకు శివశంకర్ రెడ్డి ఫోన్లు ధ్వంసం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం వాడుతున్న ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపి విశ్లేషించనున్నారు. శివశంకర్ రెడ్డి పేరిట కేఎన్ఆర్ జరిపిన లావాదేవీలు, ఇతర వ్యవహారాల కీలక సమాచారాన్ని దగ్గర పెట్టుకుని సిట్ అధికారులు ప్రశ్నించారు. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి ఖాతాల్లోకి భారీగా డబ్బు ఎలా వచ్చింది, ఆ లావాదేవీలతో సంబంధం ఏమిటి అనే కోణంలో వివరాలు అడిగారు. కేఎన్ఆర్తో తనకు కేవలం పరిచయమే ఉందని, అంతకుమించి ఎలాంటి సంబంధాలు లేవని ఆయన బుకాయించినట్లు తెలిసింది. మరోవైపు కేఎన్ఆర్ ఆడిటర్ను సిట్ అధికారులు విచారించి కొన్ని వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా సోమవారం కేఎన్ఆర్ను ప్రశ్నించనున్నారు. విజయవాడ శివారు రామవరప్పాడులోని లక్కీ హుందే షోరూంలో 51% వాటా కేఎన్ఆర్దేనని దాని యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 4.5 కోట్లు చెల్లించి 51% వాటా తీసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తాను ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటాలు అమ్మేద్దామని చూస్తున్న సందర్భంలో కేఎన్ఆర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారని వివరించినట్లు తెలిసింది. అంత పెద్ద షోరూంలో 4.5 కోట్లకే 51% వాటా ఎలా ఇచ్చేశారు, ఎందుకిచ్చారు అని అడగ్గా ఉస్మాన్ సందీప్ నీళ్లు నమిలినట్లు సమాచారం. కేఎన్ఆర్ డబ్బును ఎలా చెల్లించారు, ఆ వివరాలివ్వాలని ఉస్మాన్ సందీప్ను అడగ్గా ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. ఆయా అంశాలపై షోరూం ఆడిటర్ను ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి పెట్టుబడుల వెనుక ఉన్న అసలు గుట్టును సిట్ వెలికితీయనుంది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిల్లమకూరులో పిడుగుపాటుకు అంజనమ్మ అనే మహిళ మృతి చెందింది. జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో భారీ శబ్దంతో పిడుగు మహిళపై పడింది. ఆమె కుమారుడు మహేష్ అపస్మారక స్థితికి చేరాడు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అంజనమ్మ మృతి చెందింది. మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి భవనం కూలిపోగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదులాజా ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కేఫ్లు, ఆఫీసులు ఉన్నాయి. 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా రాత్రి 7:45 సమయంలో కుప్పకూలింది. భవనం శిథిలాలు పక్కనే ఉన్న తాత్కాలిక క్యాంటీన్పై పడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ సమయంలో క్యాంటీన్లో భోజనం చేస్తున్న విద్యార్థులు గాయపడ్డారు. శిథిలాలను జాగ్రత్తగా తొలగించేందుకు జేసీబీ ఎక్స్కవేటర్లు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. ఇనుప గడ్డర్లు, కాంక్రీట్ స్లాబులను కత్తిరించడానికి హైడ్రాలిక్ కట్టలు, జాక్లను ఉపయోగిస్తున్నారు. శిథిలాల్లోకి కెమెరాలు పంపి లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఎర్త్ అగర్ డ్రిల్లింగ్ యంత్రాలు, శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. లోపల ఇంకెవరూ చిక్కుకున్నట్లు కనిపించడం లేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనని సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దేశమంతా ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం కోసం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి వెళ్లిన పర్యాటకులకు ట్రాఫిక్ రద్దీ చుక్కలు చూపిస్తోంది. వారాంతం కావడంతో మనాలికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమాంతం రద్దీ పెరిగిపోయింది. శనివారం రాత్రి మనాలిలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి మళ్లే దారి లేక గంటల కొద్దీ పర్యాటకులు కార్లలోనే వేచి చూడాల్సి వచ్చింది. పర్యటన మొత్తం కారులోనే కూర్చొని గడిపితే ఇక చల్లటి ప్రదేశాలకు వెళ్లి ప్రయోజనం ఏంటని కొందరు పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయానికి కొంచెం ట్రాఫిక్ తగ్గినప్పటికీ పర్యాటకుల రాక కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్యారిస్ సెయింట్ జర్మైన్స్ జట్టు 2వ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా శనివారం రాత్రి ప్యారిస్లో జరిగిన వేడుకల్లో హింస చెలరేగింది. ఈ అడ్లలలో పాల్గొన్న 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంగేరీలోని బుడాపెస్ట్లో సాయంత్రం జరిగిన ఫైనల్లో ఆర్సెనల్ జట్టుపై సెయింట్ జర్మైన్స్ PSG జట్టు గెలిచింది. PSG గెలిచిన వెంటనే ప్యారిస్లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వీధుల్లో హల్చల్ చేశారు. కొందరు రెచ్చిపోయి మంటలు వెలిగించగా మరికొందరు కార్ల హారన్లు మోగించారు. తర్వాత అత్యుత్సాహంతో కొందరు దుకాణాలను ధ్వంసం చేశారు. కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి.
అత్యంత ఖరీదైన 8వ అరౌండేస్మెంట్ పరిసరాల్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 10 గంటల సమయానికి 45 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్యారిస్ చుట్టూ ఉన్న ప్రధాన రింగు రోడ్డును జనం కొంతసేపు దిగ్బంధించగా వారిని చెదరగొట్టారు. గత ఏడాది మే నెలలో PSG తొలి టైటిల్ సాధించిన తర్వాత జరిగిన అల్లర్లలో ప్యారిస్లో 201 మంది గాయపడ్డారు. అప్పుడు ఫ్రాన్స్ వ్యాప్తంగా 500 మందిని అరెస్ట్ చేశారు. ఈసారి ప్యారిస్లో 8,000 మందికి పోలీసుల ముందే మోహరించిన హింస చోటు చేసుకుంది. ఆసియాన్ దేశమైన వియత్నాంకు భారత్ బ్రహ్మోస్ క్షిపణులు సరఫరా చేయనుంది. వియత్నాంతో రక్షణ ఒప్పందం కుదిరినట్లు భారత్ ధృవీకరించింది. అలాగే ఇండోనేషియాతో మరో ఒప్పందం తుది దశలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో ఉన్న రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రకటించారు. ఇండోనేషియా, వియత్నాం రెండింటితోనూ ఒప్పందాలు తుది దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. వియత్నాంతో ఒప్పందానికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా సంతకాలు మాత్రం జరిగాయన్నారు. ఆసియాన్ దేశాల పట్ల భారత్కు బలమైన నిబద్ధత ఉందని, అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వారితో పంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దేశీయ అవసరాలు, ఎగుమతుల కోసం రక్షణ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను విక్రయించడానికి ఫిలిప్పీన్స్తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ నెల ఆరంభంలో 3 రోజుల భారత పర్యటనకు వచ్చిన వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు గురించి చర్చలు జరిపారు. భారత్ యాక్ట్ ఈస్ట్ విధానానికి, ఆగ్నేయాసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఈ 3 దేశాలకు చైనాతో ప్రాదేశిక వివాదాలు ఉన్నాయి. సముద్ర గర్భ కేబుళ్లను రక్షించడానికి, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అండర్ వాటర్ డ్రోన్లను అభివృద్ధి చేయాలని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న ఆకస్ కూటమి నిర్ణయించింది. సింగపూర్లో జరుగుతున్న భద్రతా సదస్సులో ఈ 3 దేశాల రక్షణ మంత్రులు ఈ మేరకు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డ్రోన్లను ఏడాది నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చును ప్రకటించినప్పటికీ బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ తమ దేశం తరపున $201 మిలియన్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ అండర్ వాటర్ డ్రోన్లు సముద్ర గర్భంలో కేబుళ్లు, పైప్ లైన్లను రక్షించడంతో పాటు నిఘా పెట్టడానికి, సమాచార సేకరణకు, అవసరమైతే దాడులు చేయడానికి ఉపయోగపడతాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక శక్తిని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ ఆకస్ కూటమి 2021లో ఏర్పడింది. జూన్ 14న 80వ పుట్టినరోజు జరుపుకోనున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధుడిగా నిలిచారు. అధ్యక్షుడి ఆరోగ్యంపై నిరంతరం ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన చెబుతున్నారు. 13 నెలల వ్యవధిలో ట్రంప్ను 3వసారి పరీక్షించిన వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సేన్ బార్బబెల్లా కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించడానికి ఆయన పూర్తిగా ఫిట్గా ఉన్నారని తెలిపారు. ట్రంప్ 107 కిలోలకు పైగా బరువు ఉన్నారని, నిమిషానికి 73 సార్లు గుండె కొట్టుకుంటుందని ఒక మెమోరాండం ద్వారా డాక్టర్ బార్బబెల్లా వెల్లడించారు. అయితే ఆయన బరువు తగ్గాలని వైద్యుడు సిఫారసు చేశారు. ఆస్పిరిన్ మోతాదును మరింత తగ్గించాలని, రోజువారీ శారీరక వ్యాయామాన్ని పెంచాలని సూచించారు. అనేక వైట్ హౌస్ కార్యక్రమాలలో ట్రంప్ నిద్రపోయారని ఆరోపణలు రాగా ఆయన ఖండించారు. కళ్లు మూసుకుంటే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యంపై విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుడి మెమోరాండం వెలువడింది. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేందుకు ఈ నివేదిక చాలని వైట్ హౌస్ యంత్రాంగం వాదిస్తోంది. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత అన్నట్లు ఉంది పాకిస్తాన్ తీరు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేని దాయాది అమెరికాలో ఇమేజ్ పెంచుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. అప్పులతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే అగ్రరాజ్యంతో ప్రాపకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలనలో తమను తాము భాగస్వామిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఇర్వింగ్ డ్రైవ్స్ స్ట్రాటజీ గ్రూప్ LLC అనే సంస్థతో పాకిస్తాన్ $1.3 మిలియన్ 2 ఏళ్ల లాబింగ్కు ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. అప్పుల భారం పెరిగిపోతోంది. దేశ పౌరులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇవేవీ పట్టడం లేదు. దేశ ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి
అమెరికాలో తమ ప్రతిష్టతను పెంచుకునేందుకు $1 మిలియన్ మంచినీళ్ళలా ఖర్చు చేస్తోంది. అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఈ నెల 1న ఇర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ LLC అనే సంస్థతో $1.3 మిలియన్ విలువైన 2 ఏళ్ల లాబింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విధాన నిర్ణేతలను ప్రభావితం చేయడం సహా దక్షిణాసియాపై ఆ దేశ విధానాల్లో తమ వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. వాస్తవానికి పాకిస్తాన్లో నెలకొన్న దయనీయ పరిస్థితులకు వారు ఆరాటపడుతున్న ఇమేజ్కు పొంతనే లేదు. ఈ లాబింగ్ క్యాంపెయిన్ ద్వారా అమెరికా కాంగ్రెస్ కమిటీలు, విధాన నిపుణులు, పెట్టుబడిదారులను ఆకర్షించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలనలో తమను తాము ఒక భాగస్వామిగా చూపించుకునే ప్రయత్నం పాక్ చేస్తోంది. అలాగే కీలక ఖనిజాలు, ఐటీ, ఫార్మా, వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగాల్లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ లాబింగ్ సంస్థ ద్వారా ప్రచారం చేయించనుంది. స్వదేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ పాకిస్తాన్ సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నాలు అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. బలూచిస్తాన్లో బలవంతపు అదృశ్యాలు, సైనిక అకృత్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్తాన్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం, ఉగ్రవాదానికి నిధులు, మైనారిటీల హక్కుల ఉల్లంఘనలపై పశ్చిమ దేశాల చట్టసభల సభ్యులు నిశితంగా గమనిస్తుంటారని అమెరికాకు చెందిన విశ్లేషకుడు సురీందర్ జురాహి వివరించారు. హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయుల వంటి మైనారిటీలపై దాడులు, బలవంతపు మత మార్పిడీలు, దైవదూషణ ఆరోపణలు పాక్ ప్రతిష్టతను మరింత దిగజారుస్తున్నాయి. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి లాబింగ్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలన్న పాక్ ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన, కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనెజువెలా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి తక్షణ ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు వదిలివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వివరించారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పారని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ట్రాక్టర్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్లో ఉన్న 8 మంది గాయపడ్డారు. గుంటూరు నుంచి నల్గొండ జిల్లా దామరచెల్ల బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సమయంలో టిప్పర్లో 30 మంది ఉన్నట్లు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.